బ్రేక్ కంటే ముందు మనం పథకాల గురించి మాట్లాడుకున్నాం. అవునండి, సెంట్రల్లో మోదీ గారు ఎన్నో పథకాలు పెట్టారు, మరి ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చాను అనేసి కూడా అన్నారు. బట్ ఇక్కడ మన ప్రజల్లో మాత్రం అలాంటి పథకాల గురించి అసలు అవగాహన కూడా లేదు చాలా మందికి. ఈ విషయం మనకి పూర్వంలో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అమిత్ షా గారు హైదరాబాద్ రావడం జరిగిందో, ఆయన ఎప్పుడైతే మీటింగ్లో నిలబడి మాట్లాడారో అప్పుడు ఇలాంటి విషయాలు బయటపడడం జరిగింది. మరి ఆ టైంలో మరి బీజేపీ కార్యకర్తలు ఎందుచేత ఈ పథకాల గురించి చెప్పలేదు? ప్రజలలో రమేష్ గారు అవగాహన ఎందుకు తీసుకురాలేదంటారు? ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఎక్కి కేసీఆర్ ఇది చేశాడు, రేవంత్ రెడ్డి అది చేశాడు అని చెప్పే నేతలే తప్ప మోదీ గారు ఇన్ని పథకాలు పెట్టారు, ఇవి మీకు పథకాలు మీరు అమల్లోకి తీసుకురావండి అనేసి అవగాహన మాత్రం ఏ కార్యకర్త ఇవ్వలేదండి. ఎందుచేత అంటారు? ఇచ్చారండి, ఎందుకు ఇవ్వలేదు? కొన్ని జాగాలలో రాకపోవచ్చు, కొన్ని జాగాలలో వచ్చినాయండి పథకాలు అన్నిటి. మీరు అన్నట్టు కరెక్టే, 100% పబ్లిక్లోకి వెళ్ళలేదు, 50% మాత్రం వెళ్ళింది. కొంతమంది దాన్ని వినియోగించుకుర్రు. ఎందుకు పథకాలు మాత్రం ప్రతి ఒక్కరికి పోతున్నాయండి. కాకపోతే కొంతమందికి అందలేదంటే అక్కడ కార్యకర్తలు మా వాళ్ళు లేకపోవచ్చు. ఉన్న మాత్రం పక్క వారి దగ్గరికి పథకాలు పోయినాయి మేడం. ఈరోజు ఆయన సంకల్పం అని అభివృద్ధి చెందిన భారత్ అని ఈరోజు మోడీ గారు ఎంత చేసింది మన దేశానికి, ప్రతి ఒక్కటి ఇందులో ఉందండి. ప్రతి ఒక్కటి మోడీ గారు చేసింది. ఎందుకంటే మనము ఏం చేయలేదని అనలేమండి, ఆయన చేసినవి చాలా సేవలు ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే కరోనా టైంలో ప్రజలను ఆదుకున్న గొప్ప వ్యక్తి అండి. ఇప్పుడు మనం జై శ్రీరామ్ అంటామండి, జై శ్రీరామ్ కాదు జై మోడీ కూడా అనొచ్చండి. జై శ్రీరామ్ జై మోడీ ఎట్లా అంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఆయన కరోనా టైంలో. మనము మన ప్రజలను కాపాడుకుంటూ మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాలకు మన టీకాలు పంపించు వాళ్ళను కూడా మనం రక్షించినాం. అంటే ఎవరి గొప్పతనం? మన భారతదేశ గొప్పతనం. ఖచ్చితంగా మన భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ 75 ఏళ్ళ చరిత్ర ఉందండి వాళ్ళకు. ఎన్నడూ వాళ్ళకి ఇంత గొప్ప పేరు. ఇప్పుడు ప్రస్తుతం మనం 5వ ర్యాంకులు ఉన్నామండి. ఒకప్పుడు మన ప్రధాని విదేశాలకు పోతే అక్కడ ఎన్నికాలం ఉంటుండే అండి. ఈరోజు విదేశీయులు మన ప్రధానికి ఇచ్చే గౌరవం చూస్తుంటే అది చాలా అభినందనీయం అండి, చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయనను మనకిచ్చే విలువ మన ప్రధానికి ఇస్తుంటే వెల్కమ్, ఆ వెల్కమే చూడాలండి. విదేశీయులు మన ప్రధానికి వెల్కమ్ ఎలా ఎంత బంగారంగా చెప్పినట్టు. అంతకుముందు జరిగింది, ఇందిరాగాంధీ పోయింది విదేశాలకు, రాజీవ్ గాంధీ పోయిండు, మన్మోహన్ సింగ్ పోయిండు. ఇంతమంది పోయినా వాళ్ళు ఎక్కడో కొనాకుంటుండే మేడం. ఈరోజు మన మోడీకున్న మొత్తం ప్రపంచంలో ఇప్పుడు ప్రజలు మెచ్చదగిన ఏకైక వ్యక్తి మోడీ మేడం. ప్రపంచం మొత్తం నంబర్ 1 స్థానంలో ప్రజల ఆదరణ పొందిన వ్యక్తిగా ఈయనకు మంచి పేరు. సో ఇప్పుడు మీరు చూపించే ఆ సంకల్ప బుక్ ఏదైతే ఉందో, మరి ఆ సంకల్ప బుక్ ఎంతమంది ప్రజలకు చేరింది? ఎంతమంది ప్రజలు